ఈరోజు అనంతపురం జిల్లా రాయదుర్గ నియోజకవర్గంలో ఉన్న టెక్స్టైల్స్ పార్క్కి విజిట్ చేశాము. గతంలో ఏదైతే పెద్దలు కాళ శ్రీనివాసులు గారు ఎంపీగా ఉన్న సమయంలో సెంట్రల్ నుంచి ఉమ్మడి జిల్లాకు 2 టెక్స్టైల్స్ పార్క్స్ తీసుకొచ్చారు. ఆ టెక్స్టైల్స్ పార్క్స్లో ఒకటి రాయదుర్గము, ఒకటి పామిడి. మరి అప్పట్లోనే అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేసేసి డెవలప్మెంట్ చేసి ప్లాట్లు కూడా కొంతమందికి అన్నీ చేసేది. కొన్ని ప్రభుత్వం మారడంతో 55 ప్లాట్లు ఒక్కొక్క ప్లాట్ వచ్చి 20 సెంట్ల ప్రకారం ఇక్కడ ప్లాట్లు కూడా అలాట్ చేశారు. దాంట్లో 8 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయి వేలాది మందికి ఉపాధి కూడా చూపిస్తున్నాము. మరి మిగతా ప్లాట్లు నిర్వీర్యమవటం, అర్హులు కాని వాళ్ళకు ప్లాట్లు ఇవ్వటం ఇదంతా జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతం ఎక్కువగా గార్మెంట్స్ మీదే ఆధారపడిన ప్రాంతం, ఇది వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఉపాధి అవసరం అని తెలియడం కూడా తెలియజేసింది. అదేవిధంగా నేను తెలియజేసేది ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా 14-19లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ఏమైతే హామీలు ఇచ్చామో అది మేము నెరవేరుస్తున్నాం. ఎక్కడ పరిశ్రమలు చూసినా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమలు, చంద్రబాబు నాయుడు గారు అజెండా ఒకటే. ఇప్పుడు కూడా దగ్గరలో ఉన్న టెక్స్టైల్స్ పాలసీ కూడా మేము మంచి పాలసీ కూడా తేవబోతున్నాం. ఒక పక్క గార్మెంట్స్కి వలన వేలాది మందికి, లక్షలాది మందికి ఉపాధి చూపించే గార్మెంట్స్ పరిశ్రమలు మరికొన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలనేదే దశ నిర్దేశించాం. అదేవిధంగా ఇక్కడున్న రాయదుర్గంలో ఎక్కువగా ఉపాధి కల్పించేది గార్మెంట్స్ ఇక్కడ. అదేవిధంగా కొంతమంది ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ కూడా గత ప్రభుత్వంలో ట్రైనింగ్ సెంటర్ కూడా తీసేశారు. ఆ ట్రైనింగ్ సెంటర్ను కూడా మేము మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మార్కెటింగ్కి కూడా సదుపాయం కావాలన్నారు, దాన్ని కూడా పరిశీలిస్తాం. మరి ఇక్కడున్న ఓపెన్ సైట్స్ ఇంకా ఉన్నాయి. దాని అర్హులు ఎవరైతే దానికి ఎలిజిబిలిటీ ఉండి దాని ట్రైనింగ్ ఉండి ఎవరైతే నడపగలరో వాళ్ళని మా అందరు జిల్లా అధికారులు, మేము, అన్నగారు అందరూ మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. మేడం, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.